బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో డ్రగ్ టెస్ట్ సవాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ రచ్చ ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ పాలిటీషియన్స్ గా మారిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో రచ్చరేపాయి. నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజకీయ నాయకులను లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమనడం ఏంటని ప్రశ్నించారు. తాగి మాట్లాడుతున్నామంటూ ఘాటుగా స్పందించారు. సినీ ప్రముఖులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అనిరుద్ధ్ హెచ్చరించారు. సో రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తారు. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ, అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చేయించుకుందాం. మేము డ్రగ్ టెస్ట్లు, మీరు లై డిటెక్టర్ టెస్ట్ ప్రతి ఆదివారం పెట్టుకుందాం. ఈ గొప్ప కార్యక్రమం అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అంటూ రాహుల్ రామకృష్ణ అన్నాడు. ఇదెందుకు అన్నాడు అంటే, రాజకీయాల్లో నాయకులు అవినీతికి పాల్పడతారు, సినీ ప్రముఖుల మధ్య ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు అనే వస్తున్న నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనిరుద్ధ్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. ఆయన సినీ సెలబ్రిటీలకు డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి భయం ఎందుకు అని అనిరుద్ధ్ ప్రశ్నించారు. ఇంకోటి ట్వీట్ విష్ణు కూడా చేశారు. గుడ్ సజెషన్. నౌ జస్ట్ వండరింగ్ వాట్స్ ద ఈక్వలెంట్ టెస్ట్ బిఫోర్ ఫైలింగ్ ఏ నామినేషన్ ఫర్ ఎలక్షన్స్ అంటూ విష్ణు చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ద ఓటర్స్ వుడ్ బీ హ్యాపీ టు కొలాబరేట్ ఆన్ ఏ కామన్ ఫ్రేమ్వర్క్ విత్ ద రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే అంటూ విష్ణు కూడా దీనిపై స్పందించారు. రాహుల్ రామకృష్ణ ఏమన్నాడు, మేము డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటాం. ఇప్పటికే చాలా మంది ఏమంటున్నారంటే సినీ తారలు అందరూ డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి అని. దానికి సినీ తారలు మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోండి, మేము అవినీతికి పాల్పడలేదు అని సినీ తారల నుంచి వస్తుంది. ఇప్పుడు సినీ తారలు వర్సెస్ రాజకీయ నాయకుల మధ్య ఈ వార్ నడుస్తోంది. సో ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? రాహుల్ రామకృష్ణ, అనిరుద్ధ్ రెడ్డి స్పందించిన విధానంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే ఇప్పటికే తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాను అని, తన రిపోర్ట్లు క్లీన్గా ఉన్నాయని చెబుతూ దమ్ముంటే సినీ ప్రముఖులంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ టెస్టులకు వెనుకడుగు వేస్తే ప్రజల్లో సినీ ప్రముఖులపై ఉన్న అనుమానాలు నిజమని బలపడతాయి అని అనిరుద్ధ్ అన్నారు. సోషల్ మీడియాలో మేము టెస్ట్ చేసుకుంటాము, మీరు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ ముందు ఏమైనా టెస్ట్ చేసుకుంటారా? నేను ఒక ఆదర్శంగా మనం ఉండాలి. నేను ఒకటి పర్సనల్గా ఏం మాట్లాడలేదు, ఆదర్శంగా ఉండాలి. మనం టెస్ట్ చేసుకొని పబ్లిక్ డొమైన్ పెడితే పబ్లిక్ మనం ఫాలో అవుతారు. డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం చేయొచ్చు అని చెప్పడం. నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ పెట్టాను. మీరేమైనా మాట్లాడేది ఉంటే నాతోని, మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకొని మీ రిపోర్ట్స్ బయట పెట్టిన తర్వాత నాతో మాట్లాడి, మీరు టెస్ట్ చేసుకోకుండానే మేము టెస్ట్ చేసుకుంటా నువ్వు ఇంకొక టెస్ట్ చేసుకుంటావా అని ఇప్పుడు ప్రజలకు అందరికీ అనుమానం వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు టెస్ట్ చేసుకునే దానికి ముందుకు వస్తారు. నేను చేస్తున్నాను, నేను టెస్ట్ చేసుకున్నాను, రిపోర్ట్ నేను పెట్టినాను. మీరు టెస్ట్ చేసుకోకుండా పబ్లిక్ అనుకుంటారు మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటుందా అని. మీరు మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు భయం ఏముంది? సరే, ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలు మీరేం టెస్ట్ అని, ఏ టెస్ట్ చెప్పరాదా? ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా చెప్పు. బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా, మళ్ళీ డ్రగ్స్ టెస్ట్ నేను చేసుకున్నాను, నిన్న చేసుకునే మాట్లాడాను. ఇంకేం టెస్ట్ చేసుకోవాలో నువ్వు చెప్పు, నాకైతే తెలియదు ఈ టెస్ట్ తప్ప. హార్ట్ టెస్టా లేకుంటే ట్రీట్మెంట్ టెస్టా ఏ ఉంటే మేము టెస్ట్కి నేను రెడీ. కానీ ఇప్పుడు నేను డ్రగ్ టెస్ట్ చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది, రిపోర్ట్ బయట పెట్టినాను, దాని గురించి మాట్లాడాను. అది కాకుండా ఏదేదో మాట్లాడుతున్నాను, నువ్వు అది చేస్తావా, లై డిటెక్ట్ టెస్ట్ పెట్టాలనా అని ఒక ఆయన అడిగాడు. ఏమ్రా లై డిటెక్ట్ టెస్ట్ పెడతారా? మాకు పెట్టు.
పెట్టుకోండి, లై డిటెక్ట్ టెస్ట్ ఎక్కడ తీసుకురండి, పెట్టుకోండి. మేమేం చెప్తున్నాము, మరి నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరు టెస్ట్ చేసుకొని మీ ఏందుందో బయట చెప్పండి పబ్లిక్ అంటున్నా. అది కూడా ఆదర్శంగా ఉండాలి. మీరు తీసుకోరని నాకు తెలుసు, రిపోర్ట్ ఇచ్చేదానికి ఎందుకు వెనక పోతున్నారు మీరు? కాబట్టి రిపోర్ట్ తీసుకొని పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత మాట్లాడండి. పెట్టకుండానే నువ్వు వస్తావా నేను వస్తావా అని అనకండి. నేను వచ్చి ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నాను, మీరు నిజంగా మీరు తీసుకోరు, మీరు కరెక్ట్ గా ఉన్నారంటే టెస్ట్ చేసుకొని ప్రజలు ప్రూవ్ చేసుకోండి. ఈ సవాళ్ళు ప్రతి సవాలుపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, ఇప్పటి వరకు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు సవాలు ప్రతి సవాలు చేసుకుంటారు. ఇప్పుడు 2 రంగాలకు చెందిన నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. ఎటువంటి చర్చ జరుగుతుంది దీనిపై? ఎస్ రోహిత్, ఇప్పటికే ఈ టాలీవుడ్ సినీ హీరోల మధ్య, అదేవిధంగా నేతల మధ్య కూడా ఈ డ్రగ్స్ టెస్ట్ల వ్యవహారం కాస్త చిలికి గాలివానగా మారుతుంది. మొదటగా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఒకవైపు మంచు విష్ణు కావచ్చు, అదేవిధంగా రాహుల్ రామకృష్ణ కూడా ట్వీట్ లో పోస్ట్ చేశారు. అదంతా కూడా రాజకీయ నాయకులకు లై డిటెక్టివ్ టెస్టులు చేయాలంటూ కూడా చెప్పడంతో మళ్ళీ తిరిగి జడ్చల్ ఎమ్మెల్యే మరొకసారి ఫైర్ అయ్యాడు. తనతో మాట్లాడాలంటే ముందుగా మీరంతా కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, అప్పుడు సమాజానికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి మీరంతా చేయించుకోవాల్సింది అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఇది పక్కన పెట్టి ట్విట్టర్ లో వేదికగా రాజకీయ నాయకులకు లై డిటెక్ట్ టెస్ట్ చేయాలంటూ ఇదంతా కూడా దారుణంగా ఉందంటూ ఆయన అంటున్నాడు. మొత్తంగా ఆయన చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా చెప్తున్నాడు, అంటే రాముడు వంటి వాడికే కష్టాలు తప్పలేదు, సీతాదేవికి అగ్ని పరీక్ష చేశారని. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ టెస్ట్ చేయించుకోమని చెప్పడం తప్ప, ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా తను చెప్తున్నటువంటి మాటలను తప్పుడుగా వక్రీకరిస్తే తన పైన పర్సనల్ గా అటాక్ మోడ్ కు దిగారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యాడు. మొత్తంగా 1-2 సార్లు ఈ విధంగానే చూస్తాం. తిరిగి నోరు అదుపులోకి పెట్టుకోకుంటే ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెరలేపుతాం. కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇది చూసి ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన పైన ఈ విధంగా విమర్శ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ముందు ఆ డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోవాలి, అప్పుడే మీ సినిమాలు రిలీజ్ చేసేలాగా కూడా చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకవైపు మరోవైపు తల్లిదండ్రులకు కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఒకవేళ పిల్లలకు ఇప్పటి నుంచే అది అలవార్చకపోతే మాత్రం భవిష్యత్తులో పిల్లలు డ్రగ్స్ అలవాటుగా మారడంతో పాటు భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి తను ఈ విధంగా డ్రగ్స్ కు సంబంధించినటువంటి నిర్మూలన ప్రక్రియలో ముందుంటాను. కానీ కొంతమంది హీరోలు మాత్రం సినిమాలు ఆడించుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు పైన దృష్టి సారించడం లేదని కూడా పూర్తి స్థాయిలో పైరేస్తున్నటువంటి క్రమంలో మరి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రోహిత్. రైట్ శంకర్, రైట్. ఇప్పటివరకు మనం సహజంగా రాజకీయాల్లోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు. నువ్వు అవినీతి చేసావా, నేను అవినీతి చేశానని ఇప్పటికీ మనకి పటాన్చెరులో ఆ సవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినీ రంగం రాజకీయ రంగంపై సవాలు విసురుతూ ఉంది. మీరు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి అని ఎమ్మెల్యే సినీ ప్రముఖులను అడుగుతుంటే, మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోండి అని సినీ ప్రముఖులు రాజకీయ నాయకులను అడుగుతున్నారు. మరి చూద్దాం. ఇప్పుడే మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపైన రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్కి మద్దతును ప్రకటించారు. ఆయన మరికొంతమంది ఇన్వాల్వ్ అవుతారా, ఏం జరుగుతుందో చూద్దాం.